దేవుని నామానికి స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి ఆత్మీయ అనుదిన ఆహారముగా సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యథార్థవంతుడైనటువంటి నీతిమంతుడు, యథార్థవంతుడు అతను నీతిమంతుడు. యథార్థత అంటే నిజాయితీ కలిగినటువంటి ఒక నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. ఒక వ్యక్తి యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించి ఆయన వలన వచ్చే నీతిని పొంది ఈ లోకంలో యథార్థంగా బ్రతికినట్లయితే వాని తదనంతరం దేవుడు వారి పిల్లలను దీవించి ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. ధన్యులు అనే మాటకు అర్థం ఏంటంటే దీవించబడతారు, ఆశీర్వదింపబడిన వారని అర్థం. కనుక యథార్థవర్తనుడు ఒక తల్లిదండ్రులు మరి ఈ లోకంలో వారు బ్రతికినంత కాలం యథార్థంగా యేసుక్రీస్తుని రక్షకుడిగా చేసుకుని వారు ప్రభు కోసం బ్రతికిన బ్రతుకు, వారు దేవుని కోసం జీవించిన జీవితం, వారు దేవుని వాక్యాన్ని చేతపట్టుకుని వారు జీవించిన నీతిగల జీవితాన్ని దేవుడు మర్చిపోడు. దేవుడట జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ తదనంతరం ఒకవేళ వీళ్ళు బ్రతికినటువంటి కాలంలో వాళ్ళ పిల్లలు అభివృద్ధి చెందినట్టు కనబడకపోయినా, వాళ్ళల్లో ఆ ఫలాలు కనబడకపోయినా వారు ఉన్నప్పుడు వాని తదనంతరం లేదా వారు బ్రతికి ఉండగానే వారి తరము అంతా అయిపోయినాక ఆ రెండవ తరంలో వారు దీవించబడటం అనేది జరుగుతుందని ఈ వాక్యము యొక్క అంతరార్థం. కొందరు తల్లిదండ్రులను దేవుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు, మనం అనుకుంటాం ఎప్పుడు నా కుటుంబాన్ని దీవిస్తాడో, నా పిల్లలు ఎప్పుడు పైకి వస్తారో, వాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్ళు అవుతారో, ఏంటో నా జీవితము, నా పిల్లలు, మేము ఈ స్థితిలోనే ఉన్నాం, ఈ దారిద్ర్య స్థితిలోనే ఉన్నామని నిరాశ చెందుతూ ఉంటాం. నేను ఎంత ప్రార్థిస్తున్నా, ఎంత నీతిగా ఉంటున్నా, ఎంత నిజాయితీగా ఉంటున్నా, నా బిడ్డల జీవితం, నా కుటుంబ స్థితి మరి ఇలా ఉంది అని మనం చాలాసార్లు బాధపడిపోతూ ఉంటాం. సరి అయిన చదువులు చెప్పించలేకపోతున్నామని, సరిగా వాళ్ళని పోషించలేకపోతున్నామని, ఇట్లా చాలా బాధ అనేది మనసులో ఉంటుంది. కానీ ఒక వ్యక్తి నిజమైన దేవుడు ఎరిగిన తర్వాత, ఆయన్ని తెలుసుకున్నాక, ఆయన నిజమైన రక్షకుడిగా అంగీకరించి ప్రభువుని అంతగా మనం ధ్యానిస్తున్నప్పుడు, అంతగా ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, మనకి కొన్ని శోధనలు వస్తాయి. వచ్చిన నీతిగా, నిజాయితీగా, ఓపికతో ఉన్నట్లయితే దేవుడు అలా ఎవరైతే ఆ నీతిని కాపాడుకుని ఆ నిజాయితీని విడవక, భక్తుడైన యోబు గారు కూడా అంటాడు కదా, నేను చచ్చిపోయినా, నేను మరణించేంత వరకు నేను నా యొక్క యథార్థతను విడవను అంటాడు, నా నీతిని విడిచిపెట్టను అంటాడు. ఎంత సమస్య రాని, ఎంత కష్టం రాని, యోబు గారి జీవితంలో ఎన్ని వచ్చినాయండి? ఎన్నో వచ్చినాయి కదా. వాటన్నిటిలో అందరూ ఆయన్ని నిందించినప్పటికీ ఆయన అంటాడు ఏమని, నేను నా యథార్థతను చివరి వరకు విడిచిపెట్టను. భార్య కూడా అన్నదిగా, చచ్చిపోయి చావు దేవుని దూషించి అనింది కదా. ఆయన అంటాడు అనమాట, అందుకే నేను చనిపోయేంత వరకు నా యొక్క యథార్థత నేను విడిచిపెట్టను అని అంటాడు ఆయన. ఎంత గొప్ప కమిట్మెంటో చూడండి. అట్లాగనే
ఆయన యథార్థవర్తనుడిగా ఉన్నాడు కనుకనే తదనంతరం ఆయనకి పిల్లలు రెండంతలు దీవించబడ్డట్లుగా మనం యోబు గ్రంథంలో చూడగలుగుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనిస్తే యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము ధన్యులవుతారు. ఒకవేళ ఈ తరంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతకాలం కొంతకాలం మనిషి ఆయుష్కాలంలో నీవు రక్షించబడింది మొదలుకొని ఉన్న కాలంలో అంత స్పష్టంగా యథార్థత కనపడకపోవచ్చు, ఆ ఆశీర్వాదం కనబడకపోవచ్చు, అంత స్పష్టంగా ఆ దీవెన కనబడకపోవచ్చు, అంత డెవలప్మెంట్ కనబడకపోవచ్చు, అంత అభివృద్ధి లేకపోవచ్చు. కానీ నిజాయితీని మనం పట్టుకుని ఉన్నాం కదా, యథార్థతను విడవలేదు కదా. ఎంత కష్టం వచ్చినా నేను అబద్ధం ఆడను, ఎన్ని బాధలు వచ్చినా యేసయ్యను విడిచిపెట్టను, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని నన్ను దూషణలు వచ్చినా నేను నా ప్రభువుని నేను విడిచిపెట్టను, నా దేవుని నేను విడిచిపెట్టను. ఆయన వాక్యమే నాకు ముఖ్యం, ఆయనలోనే నేను బ్రతకాలి అనేటువంటి ఎవరైతే ఒక కమిట్మెంట్ కలిగి ఉంటారో, ఆ తల్లిదండ్రులు ఉంటారో, భక్తి కలిగిన ఆ కుటుంబం ఉంటుందో, ఇప్పుడు కొంచెం వారు పేదరికంలో ఇబ్బందుల్లో ఉండవచ్చు, కానీ దేవుడి తర్వాత వారిని వారి సంతతిని దేవుడు దీవిస్తాడు, వారిని వారి పిల్లల్ని దేవుడు దీవిస్తాడని వాక్యంలో మనం చూస్తాం. కీర్తన 37:25లో కూడా అంటాడు. కీర్తన 37:25లో ఆయన ఒక మంచి మాట చెప్తాడు. ఏంటంటే, నేను చూసినంత మటుకు 25లో నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. చూసారా, నీతిమంతుల సంతానం విడవబడటం కానీ వారు భిక్షమెత్తుకుని అడుక్కునే స్థితిలో కానీ లేరట. భక్తుడు దావీదు అంటున్నాడు, నేను చూసినంత మట్టుకు, నేను పరిశీలించినంత మట్టుకు, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, ఇప్పుడు ముసలోడిని అయిపోయాను, నేను బాల్యం నుంచి చూస్తున్నాను, ఇప్పుడు వృద్ధుడిని అయిపోయాను, నీతిమంతులు ఎక్కడా విడవబడలేదు కదండి. మనం ప్రార్థన చేసిన వాళ్ళు ఎక్కడా ప్రార్థనకు పోయి చెడిపోయారనే సబ్జెక్ట్ ఎక్కడా లేదు. యేసుక్రీస్తుని నమ్ముకుని వాడు ఆగమైపోయింది అనేటువంటిది లేదు. యేసు ప్రభు నమ్ముకుని వారు మరీ దీనమైపోయారండి బాబు అనేటువంటి చాప్టర్ ఎక్కడ మనకు కనబడదు. ఎందుకు అనంటే ఆయన గొప్పవాడు. నీతిమంతుల సంతానం విడవబడట కానీ వారి సంతానం భిక్షమెత్తుటగా నేను చూడలేదు. దినమెల్లా వారు దయాళురై అప్పు ఇచ్చుచుందరు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఇచ్చేటువంటి వారుగా ఉన్నారట. వారి సంతానపు వారు ఆశీర్వదింపబడురు. ఇంత చక్కగా. అలాగే 115వ కీర్తన 13లో కూడా 115వ కీర్తన మరి 13వ వచనంలో కూడా అంటాడు. ఏమంటాడంటే, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదింపబడిన వారు. చూసారా ఏమంటున్నాడు, దేవుడు ఎవరిని వదిలిపెట్టాడట. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు ఎవరు భయభక్తులు కలిగి ఉన్నారో, ఎవరు యథార్థవర్తనులుగా ఉన్నారో, ఎవరు నీతిని విడవకున్నారో, ఎవరు నీతిని చివరి వరకు పట్టుకున్నారో. అందుకే వాక్యములు అంటాడు, మనం చివరి వరకు భక్తి మధ్యలో వదిలేసేది కాదు. మనకు శాశ్వతమైన దీవెనల ఆశీర్వాదములు క్రీస్తునందు పొందాలి అంటే, లేదా నిత్య జీవం మనం స్వతంత్రించుకోవాలంటే, మన భయభక్తులు చివరి వరకు, మనము దేవుని యందు చివరి వరకు విశ్వాసం కలిగి ఉండాలి. అంతము వరకు, చచ్చిపోయేంత వరకు. యేసయ్య కూడా చెప్తారు, ఏం చెప్తారు యేసయ్య? అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. ఒకవేళ నువ్వు మధ్యలో నీ నీతిని, నీ యథార్థతను విడిచిపెట్టి ప్రక్కకు వెళ్ళినప్పుడు దానివల్ల ఏ ఫలితం కనబడదు, దానివల్ల ఏమీ ప్రయోజనం చేకూరదు. ఆయనైతే తన యందు భయభక్తులు గల వారికి, ఆయన తన యందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఆశీర్వదిస్తాడు. ఎవరు తన యందు విశ్వాసం కలిగి చివరి వరకు యథార్థవంతులుగా బ్రతుకుతారు, వారి పిల్లల్ని తదనంతరం దీవిస్తాడు. చరిత్రలో ఎంతోమంది తల్లిదండ్రులైన వాళ్ళు భక్తి చేసి తనంతరం వారి పిల్లలు గొప్పవాళ్ళు అయినటువంటి చరిత్ర
ఆ సాక్ష్యాలు మనం బోలెడన్ని వింటాం. జాన్ వెస్లీ గారు అనేటువంటి ఒక దైవజనుడు, మెథడిస్ట్ సంఘ స్థాపకుడు. ఆయన తల్లి సూసన్ వెస్లీ గారు ఎంతగానో తల్లిదండ్రులు ప్రార్థించేవారు. వారి ప్రార్థన, వారి నీతి, వారి యొక్క యథార్థత, గొప్ప దైవజనుల్ని ఆ కుటుంబంలో నుంచి వారు తదనంతరం వాళ్ళు సేవలు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది వాళ్ళు తదనంతరం తల్లిదండ్రులు భక్తిని చేసి వారు ఎంతవరకు చేయగలిగారు, ఎంతవరకు వారు యథార్థత కలిగి ఉండగలిగారు, ఎంతవరకు వాళ్ళు నీతిని అనుసరించారు, వాళ్ళు చేయగలిగినంత చేసి ప్రభువుకు అప్పగించినప్పుడు తదుపరి ఆ పిల్లలను దేవుడు దీవించి చరిత్రలో నిలబెట్టిన సంఘటనలు బోలెడన్ని ఉన్నాయి. ఎన్నో చూశాను, నేను పుస్తకాల్లో చదివాను. దైవజనుల మిషనరీ స్టోరీలు చదివితే ఆ మిషనరీ స్టోరీలో వెనక తల్లిదండ్రుల యొక్క పాత్ర కూడా ఉంది, వారి భక్తి భావాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, గమనిస్తే మనం తల్లిదండ్రులుగా నీవు చేసేటువంటి ప్రార్థన, నీవు చేసేటువంటి భక్తి, నీతి అది నిష్ప్రయోజనం అయిపోయింది అని అనుకోవటానికి వీల్లేదు. దాన్ని మనం ఇంకా సంపాదించుకుంటూ ఉండాలి. ఒకవేళ దేవుడు ఈ టైంలో నీకు కొన్ని కొరతలు ఉండొచ్చు, కొంత నీకు ఇబ్బంది ఉండొచ్చు, కొంత నీకు ఆ ఫలితం నేను ఇంత ప్రార్థన చేస్తున్నా నాకేంటి అనేటువంటి ప్రశ్న నీకు ఉండొచ్చు. కానీ తదనంతరం నీ యథార్థత అనేది తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటాడు. నేను చర్చిలో ఇంత పని చేస్తున్నా, అంత పని చేస్తున్నా, కానీ అయినా నాకు దేవుడు దీవించట్లేదు నన్ను అనుకోవచ్చు నీవు. నేను ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేశాను అని మనం అనుకోవచ్చు. నేను కొన్నిసార్లు అసంతృప్తి పడవచ్చు, ఏంటి ఇంత భక్తి చేస్తున్నా ఏం ఫలితం కనపడట్లేదు అంటే మనం ఏమనుకుంటామంటే కొన్నిసార్లు ఆ ఫలితం ఆన్ ద స్పాట్ రావాలనుకుంటాం. కానీ కొన్నిటికి అప్పుడే వస్తాయి, కొన్నిటికి దేవుడు జ్ఞాపకం చేసుకున్న తర్వాత తరాన్ని కూడా. అంటే దేవుడు మన జీవితాల్లో నీవు రక్షించబడింది మొదలుకొని ఆయన క్రీస్తు యేసునందు దాచిపెట్టినటువంటి ఆశీర్వాదాలన్నీ ఆయన మనకిస్తాడు. ఆ తదుపరి కూడా, ఆ తదనంతరం కూడా మన పిల్లలకు చెందుతాయి అనేది దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆయన యందు భయభక్తులు, అందుకే ఆయన యందు భయభక్తులు, విశ్వాసం, నీతి, యథార్థత విడవక మనం ఉన్నట్లయితే తరువాత మన పిల్లలు, మన కుటుంబాలు వృద్ధి పొందుతాయి. దేవుడు వారిని మంచి మంచి స్థానాల్లో ఉంచుతాడు. దేవుడు వారిని మంచి మంచి స్థానాల్లో ఉంచుతాడు, వారిని వదిలిపెట్టాడు. దేవుడు తమ తల్లిదండ్రులకి ఏమి వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాలు కూడా ఆయన జ్ఞాపకం చేసుకుని లేవనెత్తుతాడు. ఉదాహరణకు మనం గమనించినట్లయితే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? నీ సంతానాన్ని నేను దీవిస్తాను, ఈ దేశాన్ని నీ సంతతికి ఇస్తాను అన్నాడు. అబ్రహాం గారు గతించిపోయాడు. అబ్రహాం గారు కుమారుడైన ఇసాకు, తండ్రి యొక్క ప్రార్థనలు, తండ్రి యొక్క ఆశీర్వాదములు ఇసాకుకు వచ్చాయి. ఇసాకును దేవుడు దీవించాడు. ఇసాకుకు వాగ్దానం చేశాడు, యాకోబుకి, ఆయన 12 మంది కుమారులకి. ఏ వాగ్దానం అయితే చేశాడో దేవుడు, అది ఈ ముగ్గురు వాళ్ళు కళ్ళతో చూడలేదు. అబ్రహాం గారు, ఇసాక్ గారు, యాకోబు గారు వాళ్ళు ఉన్న కాలంలో నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను అన్నప్పుడు అది చాలా ఏళ్ళ తర్వాత జరిగింది. అది 400 ఏళ్ళు. అబ్రహాం గారి దగ్గర నుంచి 4వ తరం వారు ఐగుప్తులోకి వెళ్ళారు. ఐగుప్తులో వారు కొన్నాళ్ళు ఉన్నారు. అక్కడ నుంచి మొత్తం వారు 430 సంవత్సరాల తర్వాత కానీ ఆ వాగ్దానాల ఫలం, అబ్రహాముకి ఏది వాగ్దానం చేశాడో, ఆయన చేసిన భక్తి, ఆయన చేసిన ప్రార్థన, ఆయన చేసిన దేవునితో ఆయనకున్న అనుబంధం, దేవునికి స్నేహితుడని పేరు పొందినవాడు అబ్రహాం. అలాంటి ఇవన్నీ అనుభవాలు కూడా, అవన్నీ అనుభవించినటువంటి ఆయన ఈ వాగ్దాన ఫలం అనుభవించలే. ఏ వాగ్దాన ఫలం? అబ్రహాం గారు ఏమైనా ఈ దేశాన్ని నీకు ఇస్తాను అన్నప్పుడు ఆయన చూశాడా? వెంటనే ఆయన దాన్ని అనుభవించలా. దేవుడు వాగ్దానం చేసిన దేశంలో ఉంటూ కూడా, ఆ ప్లేస్లో ఉంటూ కూడా ఆయన అనుభవించలేదు. కానీ తర్వాత ఆయన సంతతి వారు అవి అనుభవించారు. కాబట్టి ఈనాడు మనం గమనించవలసింది ఏంటంటే, దేవుడు ఎన్నడూ తన వాగ్దానాలు మర్చిపోడు. దేవుడు ఎన్నడూ తన ప్రియమైన వారిని, తన బిడ్డలైన వారిని విడవడు.
తన యొక్క బిడ్డల యొక్క బిడ్డలని దేవుడు విడిచిపెట్టడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అంటున్నాడు కదా, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం దీవించబడతారు. వారు దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. ఎక్కడ వారిని ఎలా నిలబెడతారో మనకు తెలియదు. వాళ్ళని ఏ రకంగా బ్లెస్ చేస్తాడో మనకు తెలియదు. ఏ రకంగా వాళ్ళని నిలవబెడతాడో మనకు తెలియదు. కానీ ఈనాడు నీకు ప్రార్థనలో సఫలత చేకూరినట్టుగా కనబడకపోవచ్చు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్న కొద్దీ అవి చాలా కష్టంగా అనిపించవచ్చు. అరే, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా అంత ఆపోజిట్గా కనపడుతుంది నాకు. నేను ఇంతగా దేవుణ్ణి అడుగుతున్నా, ఏమాత్రం నాకు అసలు కష్టంగా ఉంది అని పరిస్థితులు నీకు అలాగ అనిపించవచ్చు. కానీ దేవుడు అలా ఉండడు. దేవుడు ఆయన ప్రేమ గలవాడు. ఆయన టైం వేరు, మన టైం వేరు. కాబట్టి మనం గమనించినట్లయితే, అలాగే నోహు గారి దినాలను మనం చూసి, నోహు గారి తరాన్ని చూస్తే, నోహు గారు చేస్తున్నటువంటి నోహు గారిని ఏమన్నాడు దేవుడు, నీవు నీతిపరుడివి అన్నాడు. కానీ నీ కొడుకులు నీతిపరులు, నీ కోడళ్ళు నీతిపరులు, అలా నీవే నీతిమంతుడిగా నాకు కనబడ్డావు ఈ తరంలో అన్నాడు. అంటే నోహు గారు ఒక్కడు నీతిమంతుడిగా ఉండటం ద్వారా ఆ ఇంటిల్లిపాది కుటుంబం అంతా ఆ జలప్రళయంలో నాశనం కాకుండా కాపాడబడింది. అట్లాగనే తల్లిదండ్రులైన వారు ఈ రోజున మీరు నీతిగా జీవించండి, యథార్థంగా జీవించండి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. మనమందరం అలా జీవించినప్పుడు తప్పనిసరిగా దేవుడు మన బిడ్డల్ని, మన కుటుంబాలని ఆయన జ్ఞాపకం చేసుకుని వారిని రక్షిస్తాడు, వారిని ఉన్నత స్థితిలో ఉంచుతాడు, వారిని గొప్ప తదనంతరం వారు ధన్యులవుతారు అనేటువంటి. ఈరోజు నా ప్రియమైన సహోదరుడా, ప్రియ సోదరులారా, ఇప్పుడు ఈ ఆర్థిక ఇబ్బందులు, ఇప్పుడున్న శోధనలు, ఇప్పుడున్న కష్టాలు, ఇవన్నీ నీకు నాకు బాధాకరంగా ఉండొచ్చు. వాటితో కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్గా మాట్లాడతాం. మనం ఉన్న వాటిని చూసుకుని బాధపడుతూ ఉంటాం. అవి చూసి ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అవుతాం. కానీ దేవుడు, నీ పిల్లలు నీ కళ్ళ ముందే ఆ ఫలాలు పొందుతారు. కానీ ఆ ఫలాలను ఒకవేళ అవి వారు అనుభవించకుండా నువ్వు నీతి తప్పినట్లయితే, నీవు దేవుణ్ణి పక్కన పెట్టినట్లయితే, నీవు ఫ్రస్ట్రేషన్తో దేవునికి దూరం అయిపోయినట్లయితే అది దాన్ని కోల్పోతావు. కానీ దాని చివరి వరకు మనం మరువక విడవక, మన ముగింపు వరకు, మన ప్రాణం పోయేంత వరకు, చివరి శ్వాస విడిచే వరకు ఈ తరం అంతా ఆచరణలో పెట్టినప్పుడు, విడవక ఉన్నప్పుడు, భక్తుడైన యోబు వలె తీర్మానం చేసుకుని, నేను చచ్చిపోయినా నేను నిన్ను విడిచిపెట్టను అన్న తీర్మానం చేసుకున్నాడు ఆయన. అవ్వా, నేను ఎంత మాత్రం యథార్థతను విడిచిపెట్టను, ఎవరు ఏమన్నా కూడా. అలాంటి కమిట్మెంట్ మనకుంటే నిజంగా మనం దీవించబడతాం, మన తదనంతరం పిల్లలు దీవించబడతారు. అట్టి కృప నీకు నాకు మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవము కలిగిన మా ప్రభువా, మీ పాదాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో అందరం స్తుతులు చెల్లిద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపా భాగ్యాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిద్దాం. మనం అందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో నాయన, నీతిమంతుని యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం ధన్యులవుతారని చెప్పావు ప్రభువా. అవునయ్యా, మా జీవితాల్లో మేము ఈ తరంలో కొంత మేము చూడకపోయినా కూడా నాయన, మా విధేయతలు, మా లోపాలను బట్టి మేము కొన్ని ఆశీర్వాదాలు మేము చూడకపోయినా, మా పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అని ప్రార్థన చేద్దాం. మా పిల్లలు దీవించబడాలయ్యా, మా పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి. వారిపైకి నాయన మా దోషము, పాపము ఏది వారి మీదకి రావద్దు నాయన అని క్షమించమని దేవుణ్ణి అడుగుదాం. ఒక నిమిషం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల దేవా, మీ పాదాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మా స్తుతులకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు నాయన. నా నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అయ్యా. నీవు మంచివాడవు, మమ్మలను ప్రేమించిన వాడవు తండ్రి. ఇదిగో మేమందరం అపరాధముల చేత, పాపముల చేత పట్టబడి చచ్చిపోయిన స్థితిలో మేము ఉన్నప్పుడు, నిత్య నరకానికి సమీపస్థులమై పాతాళానికి దిగిపోవలసిన మమ్మలను ప్రభువా, అయ్యా, మీ కల్వరి శిలువ రక్తము చేత, అయ్యా, మీ విమోచన కార్యము ద్వారా
మమ్మల్ని రక్షించుకున్నందులకే మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంత గొప్ప భాగ్యం కొరకు వేలాది వందనాలయ్యా. మీకే కృతజ్ఞతాస్థుతులయ్యా. స్తోత్రము 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 ప్రభువా. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ తెల్లవారుజామున ఉదయ కాలంలో ప్రభువా, ఇదిగో ఈ ప్రొద్దుటే నీ సన్నిధిలోకి వచ్చి నాయన మొదటిగా ప్రేమగల దేవుడువైన నీ వైపు మేము చూస్తున్నాం, నిన్ను స్తుతిస్తున్నాం. నీ ముఖార విందము, నీ స్వరము వినుట మాకెంతో మేలు నాయన. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా మీరు మాతో కూడా ఉండి సహాయం చేయండి. ఈ రోజంతా మీ కాపుదలు ఇవ్వండి. ఈ రోజంతా మా జీవితంలో మీ నడిపింపు ఇవ్వండి, మీ సహాయం ఇవ్వండి తండ్రి. నాయన మీకు స్తోత్రాలు. ఏ శోధనలు, ఏ ప్రాబ్లమ్స్ ఏవి ఎలా మమ్మల్ని తాకుతాయో తెలియదు, కానీ మీ జ్ఞానం, మీ ఆలోచన, మీ నడిపింపు మా అందరికి ఇవ్వండి తండ్రి. చేస్తున్న ఉద్యోగాల్లో, బిజినెస్ల్లో, పనులలో, వృత్తుల్లో ప్రభు, ప్రతి విషయంలో, పరిచర్యలో మా అందరికీ తోడైన సహాయం చేయండి. మీ బలమునివ్వండి తండ్రి. నా దోషములను క్షమించయ్యా, నా పాపములను క్షమించు తండ్రి. మీ కలవరి రక్తం చేత నా మట్టుకైతే నాయనా నన్ను కడగండి, శుద్ధి చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆత్మతో నన్ను నింపండి, మీ ఆలోచనలతో నింపి సహాయం చేయండి. ఇదిగో నాయన, నీ నీ బలిపీఠం చెంత నన్ను నేను సమర్పించుకుంటూ ఉన్నాను. నా ప్రాణాన్ని, ఆత్మని, శరీరాన్ని నీకు సమర్పించుకున్న వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయండి. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నోటికి చిక్కం ఉంచండి తండ్రి. మీకు స్తోత్రాలు. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుంటున్నాను అన్నాడు భక్తుడైన దావీదు. అలా నాయన ఉండుటకు సహాయము చేయండి. ఇదిగో నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్షేమాన్ని గురించి కూడా నేను మాట్లాడట్లేదు భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు. వారిని గురించి నేను ఒక్క మాట అయినా నేను పలుకట్లేదు, వారు నన్ను ద్వేషించినప్పటికీ అని భక్తుడైన దావీదు అన్నట్లుగా ప్రభువా, మా ముందు మా పరిస్థితుల్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో మాకు తెలియదు నాయన. అందుకే మేము ప్రభు క్షేమం గురించి అయినను, ఇతరమైన ఏ విషయం గురించి అయినను మేము మాట్లాడక మౌనంగా ఉండుటకు నోటికి నాయన చిక్కం ఉంచమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నోరు బహుగా అదిరిపడుతుందని మీ వాక్యంలో ఉంది కనుక నోటిని ప్రభు పరిశుద్ధపరచండి, నాలుకను పరిశుద్ధపరచండి, చేతులను పరిశుద్ధపరచండి, పాదములను పరిశుద్ధపరచండి. హృదయాంతరంగము, హృదయాలోచనలు ప్రభా, నరుని హృదయంలోని ఆలోచనలు అనేకాలు వస్తాయని, దురాలోచనలు యోచించే హృదయం యెహోవాకు హేయమని మీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా. అటు దురాలోచనల నుంచి విడిపించండి, పరిశుద్ధపరచండి దేవా. నా యందు శుద్ధ హృదయం కలుగజేయని భక్తుడైన దావీదు కీర్తిస్తాడు. శుద్ధ హృదయం దయచేయి ప్రభా, మంచి హృదయం దయచేయి. హృదయంలో కుళ్ళు, కుచితాలు, హృదయంలో ప్రభు నాయన అయా అవినీతికరమైన పరిస్థితి నాలో మాలో లేకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీకు స్తోత్రాలు, స్తుతులు నాయనా. ఈ సంవత్సరం అంతా మా ముందుందయ్యా. ఈ సంవత్సరం అంతా మీ కార్యాలు, సంఘ కార్యక్రమాలు, సంఘ వాతావరణం, పరిస్థితులన్నీ మార్చండి. ఇంకా సంఘము అభివృద్ధి పొందినట్లుగా సహాయం చేయండి. సంఘములో నాయన అనేకమైన ఆత్మలను తీసుకుని వచ్చి నాటమని ప్రార్థన చేస్తున్నాం దేవా. మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మీ శక్తితో, మీ ఆత్మతో, మీ బలముతో బలమైన కార్యాలు ఈ సంవత్సరం అన్న సంఘము గూర్చి మేము ప్రార్థించినప్పుడు నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందని సెలవిచ్చావు. నేను దానికి నివాసినై దానిలో మహిమ కారణంగా ఉంటానని సెలవిచ్చావు. అది జరిగించండి అయ్యా మా పక్షాన, అది జరిగించమని ప్రార్థిస్తున్నాం. అన్నిటికంటే ఇంకా ముఖ్యంగా నాయన ఇదిగో ప్రభా, రోడ్ల విషయమై ప్రార్థన చేస్తున్నామయ్యా. రానున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లకు ముందే ఈ రోడ్లునైనా అయ్యా, రోడ్లు పడేటట్లుగా సహాయం చేయండి. వస్తున్న విశ్వాసులు ఇబ్బంది పడుతున్నారయ్యా. ఏ రాత్రి అయినా, అపరాత్రి అయినా, అర్ధరాత్రి అయినా, ఎప్పుడైనా ప్రభు నీ సన్నిధికి రాగలిగే విధంగా నిరాటంకంగా రోడ్లునైనా పడినట్లుగా కృప దయచేయండి అయ్యా. ఆటంకాలు పెట్టే శత్రువుల హృదయాలు మార్చమని ప్రార్థిస్తున్నాం. దయ చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. నీవే ప్రభు అద్భుతములు చేయగల దేవుడు అయ్యా. మేమైతే బలహీనము నాయన, ఏ పాటి వారము. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, కృపగల దేవుడవు. సహాయం చేయండి. ఈ ఉదయకాలపు ఆరాధనలో, ఈ ఉదయకాల ప్రార్థనలు మేము విజ్ఞాపనలు చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా దేశ పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి నాయన. అయ్యా, మనుషులు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. మనుషులు ఎంతో త్రోవ తప్పిపోయి దేశంలో ఎంతో పాపం విచ్చలవిడిగా కనబడతా ఉందయ్యా. క్రైస్తవుల మీద దాడులు కనపడతా ఉన్నాయి. మందిరాల మీద నాయన, నీ పిల్లలైన వారి మీద నాయన ఎక్కడ చూసినా వ్యతిరేకతయ్యా. మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి తండ్రి. నాయనా మీకు స్తోత్రాలు. మా దేశం రక్షించబడాలి, మా దేశం పరిస్థితులు మారాలి. మీ దయ రానివ్వండి ప్రభువా. అలాగే మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం దీవించబడాలయ్యా. అలాగే 2026 సంవత్సరం
ఇదిగో నాయన మీ హస్తం అందరికి తోడుగా ఉంచండి. జనవరి 12వ తేదీ తాము మ్యారేజ్ ఉంది ప్రభా. ఆ మ్యారేజ్ అద్భుతంగా ఘనంగా జరిగించండి అయ్యా. ఈ ఆటంకాలు లేకుండా సహాయం చేయండి. శక్తితో ఆత్మతో మమ్మల్ని నింపి వాడుకోండి ప్రభు. అక్కడ నాయన ఆ మ్యారేజ్ ప్రభు దీవెనకరంగా జరుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పేరు పేరున దీవెనకరంగా ప్రతి కుటుంబాన్ని ముఖ్యంగా రాజ్ కుమార్కి ఉద్యోగం లేని పరిస్థితుల్లో బిడ్డ ఉన్నాడు. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా బిడ్డకు మంచి ఉద్యోగాన్ని మీరు ఇచ్చి దీవించండి ప్రభా. అయ్యా నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా యవన బిడ్డలు ఉన్నారు ప్రభా. యవన బిడ్డలను దీవించండి. వారి చదువులు ఉన్నాయి. ఈ సంవత్సరం మళ్ళీ ఫిబ్రవరిలో నాయన మా ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రభా. పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అలాగనే నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా నాయన జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. వీటన్నిటిలో మీరు తోడైండి, సహాయం చేయండి. టెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి వారికి మేలు జరిగించండి ప్రభువా. అయా ఆర్థిక ఇబ్బందులతో అప్పులతో కొట్టుమిట్లాడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రభువా దర్శించండి అయ్యా. ఇదిగో తండ్రి మీరు కృపగల దేవుడు తండ్రి. వారిని లేవనెత్తండి, వారున్న పరిస్థితి నుంచి విముక్తి చేయండి. అయా ప్రతి కుటుంబాన్ని నాయన ఈ విధంగా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. అయ్యా చిట్టిని జ్ఞాపకం చేసుకోండి, నీ పరిచర్యకు సిద్ధపరచుకుని వివాహం జరిగించి నీ పరిచర్యకు నడిపించండి ప్రభువా. ఎక్కడ నిలబెడతారో ఏ విధంగా చేస్తారో మాకు తెలియదయ్యా. ఆ బిడ్డకి ఇంకా నాయన మరి ఎక్కడికి వెళ్ళాలో నాయన అది ఇంకా అది చూపబడలేదు. మీరు చూపండి, బయలుపరిచి మహిమ పొందండి. మీరు అన్ని విషయాల్లో తోడై ఉండి సహాయం చేయమని ఈ ఉదయకాల సమయంలో మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించండి అయ్యా. మా విజ్ఞాపనలన్నీ మీరు అంగీకరించి జవాబులు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థనలు విన్నపాలు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.